ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. ఫ్రెండ్స్, మరి దానిచే వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో చివరి దగ్గర అయితే చూడండి. అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ అనేది, ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అలానే ఫ్రెండ్స్, లైక్ చేస్తే మరికొంతమందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. అయితే ప్రైవేటు ఉద్యోగులకు పదవి విరమణ పొందిన తర్వాత ఈపీఎఫ్ఓ నుంచి 60 ఏళ్ళు దాటిన తర్వాత పెన్షన్ వచ్చేది. అయితే తక్కువ వయసులో కూడా పెన్షన్ పొందే అవకాశాన్ని కేంద్రం అందిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి. ఈపీఎఫ్ఓ పెన్షన్ పథకంలో ప్రైవేటు ఉద్యోగులకు చాలా ఉపయోగపడేది సూపర్ యాన్యుయేషన్ పెన్షన్. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2025 సంవత్సరంలో సులభతరం చేయబోతుంది. దీని కారణంగా పదవి విరమణ పొందిన ప్రైవేటు ఉద్యోగులకు చాలా లబ్ధి జరుగుతుంది. సూపర్ యాన్యుయేషన్ పెన్షన్ కింద సులభంగా 58 ఏళ్ళు నిండిన పదవి విరమణ చేసిన ఉద్యోగులు కూడా ఈపీఎఫ్ఓ నుంచి పెన్షన్ పొందవచ్చు. ఈ పెన్షన్ పొందాలనుకునే వారు తప్పకుండా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సూపర్ యాన్యుయేషన్ పెన్షన్ కింద ప్రతి ప్రైవేటు ఉద్యోగి గరిష్టంగా ప్రతి నెల 9,000 పెన్షన్ పొందవచ్చని ఈపీఎఫ్ఓ రూల్స్ చెబుతున్నాయి. అయితే 2025 సంవత్సరంలో ఈ పథకం ద్వారా చాలామంది లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ పథకం ద్వారా ప్రైవేటు ఉద్యోగుల పెన్షన్ను ప్రతి ఏడాది 1,08,000 వరకు పొందవచ్చు. అయితే ఈ పెన్షన్ పథకం గురించి తెలుసుకోవడానికి ఈపీఎఫ్ఓ కార్యాలయాన్ని సందర్శించాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.